రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పల్లెలు దేశాలకు పట్టుగొమ్మలు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయానికి నిలయాలు. అయితే కరోనా దాటికి ఆదరిస్తుందనుకున్న పట్టణం తానేమీ చేయలేనంటూ చేతులెత్తేస్తే తల్లి వంటి పల్లెనే ఇప్పుడు అక్కున చేర్చుకుంటుంది. గ్రామీణ యువత ఇప్పుడు నాగలి పట్టి దుక్కు దున్నుతోంది. మహా నగరాలే అల్లాడిపోతుంటే గ్రామీణ ప్రాంతాలు మాత్రం సుభిక్షంగా వ్యవసాయ పనులతో కలకల్లాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు సుభిక్షంగా ఉండటంతో తాము నమ్ముకున్న వ్యవసాయంపై మరింతగా దృష్టి పెట్టారు రైతులు. ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు సరిపడా నీళ్లుండటంతో ట్రాక్టర్లు, వ్యవసాయ ఆధారిత వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనుల్లేక అల్లాడుతున్న సమయంలో పల్లెల్లో మాత్రం చేతి నిండా పనులతో ఉంటున్నారు అన్నదాతలు. పట్టణాల్లో ఉన్న యువకులు కావచ్చు, లేదంటే పల్లెను వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కావచ్చు, ఇప్పుడు ఈ లాక్డౌన్ కరోనా సమయంలో కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంతో కొంత ఆర్థికంగా మెరుగుపడ్డారు. అవును, పట్టణ ప్రాంతాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు కోల్పోతుంటే పల్లె ప్రాంతాల్లో మాత్రం చేతుల నిండా పని దొరుకుతూ అదేవిధంగా వ్యవసాయం చాలా చక్కగా పండుతోంది. కరోనా అనే మహమ్మారి ఎక్కడి నుంచి ఊడిపడిందో గానీ ఎందరి జీవితాలను అది రోడ్డున పడేసింది. లాక్డౌన్ కారణంగా తేరుకోలేని ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టింది. మహానగరాల్లో పని చేసుకునే వారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా దిగజారిపోయింది. నిన్న మొన్నటి వరకు కాలంతో పరుగులు పెడుతూ లక్షలు కూడబెట్టాలన్న కోరికలతో పనిచేసిన వారి ఆశల సౌధాలను ఊహించని విధంగా కూల్చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇదంతా పట్నంలో, నగరాల్లో కనిపించే పరిస్థితి. ఉద్యోగాలనే నమ్ముకున్న వారి దుస్థితి. కానీ పల్లెల్లో మాత్రం ఆర్థిక ప్రగతిని కరోనా రక్కసి ఏం చేయలేకపోయింది. ప్రపంచమంతా విలయతాండవం చేస్తున్న పల్లె ప్రాంతాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయలేకపోయింది. పట్టణాల్లో ఉద్యోగాలు పోయి పనిలేక అల్లాడుతుంటే గ్రామాల్లో వ్యవసాయంతో చేతినిండా పనితో బిజీగా ఉన్నారు రైతులు. ఇటీవల పండించిన పంట దిగుబడి కూడా అనుకున్నట్టుగా రావడంతో అన్నదాతలు ఆనంద తాండవం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట సాగు జరుగుతోంది. గత సీజన్తో పోలిస్తే ఈ వానాకాలం పంటలకు మరింతగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. పోయిన సీజన్లో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది. దీంతో ఈ వానాకాలం పంటల విషయంలో కూడా రైతులు ఉత్సాహంగా నాట్లు వేస్తున్నారు. వరి ధాన్యంతో పాటుగా ఈ సీజన్లో ఎక్కువగా కనిపించే పత్తి పంట ఇప్పటికే మొదలైంది. చాలా చోట్ల వరి నాట్లు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సకాలంలో వర్షాలు కురవడం, నీళ్లు సమృద్ధిగా అందటంతో రైతులు ఆనందంగా వ్యవసాయంపై దృష్టి పెట్టారు. జిల్లాలో సాగు విస్తీర్ణం గత సీజన్ కంటే ఇప్పుడు కాస్త పెరిగిందనే చెప్పాలి. జూన్లో సాధారణ వర్షపాతం 12.5 సెంటీమీటర్లు కాగా 19 సెంటీమీటర్లు నమోదైంది. జూలైలో 11 సెంటీమీటర్ల వర్షం కురవాల్సిండగా ఇప్పటివరకు 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇలా అనుకున్న దానికంటే ముందుగానే మంచి వర్షాలు కురవడంతో పాటుగా భూగర్భ జలాలు పెరగడం కూడా రైతులకు అనుకూలంగా మారిపోయింది. దీంతో జిల్లాలో అన్ని రకాల పంటల సాగు రెట్టింపు స్థాయిలో పెరిగింది. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో ఈ రబీలో సాగు విస్తీర్ణం 56,365 ఎకరాలు కాగా అన్ని పంటలు కలిపి 1,01,889 ఎకరాల్లో సాగయ్యాయి. ఇంకా అక్కడక్కడ ఈ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా వరి పంటను 88,453 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఒక అదృశ్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు ప్రజల ఆర్థిక వ్యవస్థ, ఈ జీడిపిలు పక్కన పెడితే ప్రజల చేతిలో మెలిగే ఆర్థిక వ్యవస్థ అయితే వ్యవసాయం ఉందో అది మాత్రం సుభిక్షంగా ఉంది. అక్కడ మాత్రం జనానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సిరిసిల్ల జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 2,50,000 ఎకరాల్లో పంట సాగవుతోంది. గత సీజన్ కంటే సుమారు 19,000 ఎకరాల్లో సాగు పెరిగిపోయింది. అటు పెద్దపల్లి జిల్లాలోనూ 1,92,000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇలా ప్రతి గ్రామంలో పంటలు జోరు మీద సాగుతున్నాయి. కరోనా విపత్తు వల్ల పట్టణ ప్రాంతాలు కొట్టుమిట్టాడుతుంటే పల్లె ప్రాంతాల్లో సకాలంలో పనులు చేసుకుంటూ సుభిక్షంగా కనబడుతున్నాయి.
దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్న సుభిక్షంగా వర్ధిల్లుతుండటంతో పల్లెల్లో సాగు కళ ఉట్టిపడుతోంది. కరోనా ఎందరి జీవితాలను తలకిందులు చేసింది. ఒక స్థాయి ఆర్థిక గమనాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. కాలంతో పరుగులు పెట్టే ప్రజా ఆశలను ఒక్కసారిగా కూలదోసింది. ఉపాధి దొరకదని భావించిన ప్రజలు ఒకప్పుడు పట్టణం బాట పడితే అదే పట్టణం ఇప్పుడు తాను ఆదరించలేనంటూ చేతులెత్తేసింది. అందుకే యువత మళ్లీ తిరుగు పయనం అవుతోంది. పల్లెల్లో ఉపాధి కోసం సాగుబాటను పట్టింది. రాత్రనక పగలనక కంపెనీల కోసం పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయా కంపెనీలు కరోనా టైంలో ఆదుకోలేకపోయాయి. పైగా జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలోనే పల్లె ప్రాంతాల్లో తమ స్వగ్రామాల నుంచి వ్యవసాయ భూమి రారమ్మంటూ ఆహ్వానం పలికింది. అందుకే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిన గ్రామస్తులు కావచ్చు, లేదంటే పల్లెల నుండి పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న యువకులు కావచ్చు, అంతా ఇప్పుడు పల్లెల్లోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ దుక్కి దున్ని వ్యవసాయాన్ని మొదలు పెడుతున్నారు. గ్రామాల్లో ముఖ్యంగా యువకులు చాలామంది చదువుకున్న వాళ్ళు అంతా కూడా ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ఒకవైపు సమృద్ధిగా నీళ్లు, మరోవైపు పెట్టుబడి సహాయం. ఇలా వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో రైతుల ఆనందానికి అంతు లేకుండా పోతోంది. వానాకాలం పంటలు వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో బిజీగా కనబడుతున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ళు కూడా ఇప్పుడు స్వగ్రామాలకు రావటం, వ్యవసాయ పనులు చేస్తుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి వైపు పరుగులు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో కొత్త వాహనాల కొనుగోళ్లు కూడా ఎక్కువగా అయ్యాయి. ఇటీవల జరుగుతున్న వాహనాల రిజిస్ట్రేషన్లే ఇందుకు ఉదాహరణ. రిజిస్ట్రేషన్లు అంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత మనకు జనరల్గా ఏంటంటే కొత్తగా వచ్చే వాహనాల్లో ఎక్కువ శాతం పల్లెటూరు వాళ్ళు కొన్న వాహనాలే వస్తున్నాయి పట్టణాల ప్రజల కంటే. మరి అంటే పల్లెటూర్లు ఈ కరోనా నేపథ్యంలో కూడా మంచిగా అంటే ఈ ఆర్థిక పరిస్థితులను తట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా గర్వించదగిన ఇష్యూ. మనకు చాలా మటుకు పట్టణాల నుంచి తిరిగి పల్లెటూరులోకి వచ్చారు. వాళ్ళు కూడా మరి ఫ్యూచర్లో అంటే పట్టణాల కంటే పల్లెటూరులే ప్రిఫర్ చేసేటట్టు కనబడుతున్నది. కొంతమంది అడిగినట్లయితే వాళ్ళు లైఫ్ అక్కడ టైంతో పరిగెట్టడం కంటే ఇక్కడుండి ప్రశాంతంగా కొంత తక్కువ పైసలు డబ్బులు సంపాదించినా కూడా కొంత ప్రశాంతతతో ఇక్కడ జీవితం కొనసాగించని వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. మొత్తానికి అంటే పల్లెలలో మంచి వాతావరణంతో పాటు మరి పని కూడా జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు ఏమి ఇబ్బందులు లేకుండా ఇంటి దగ్గర అందరి బంధుమిత్రులతోటి సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమయ్యే ట్రాక్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. యాసంగి పంట అమ్మకాల్లో వచ్చిన డబ్బులతో చాలా మంది రైతులు అప్పులు తీర్చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ కూలీల పెట్టుబడి కంటే డబ్బులున్నప్పుడే ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనలతో కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా ప్రభావంతో డిమాండ్ తగ్గుతుందనుకున్న ట్రాక్టర్ కంపెనీలకు నిజంగా ఇది పెద్ద ఊరటనే చెప్పాలి. కానీ ఆ స్థాయిలో సప్లై లేకపోవడం ఒక రకంగా ఇబ్బంది. ట్రాక్టర్స్ డిమాండ్ వాస్తవానికి చాలా బాగుందండి. మనకున్న వనరులు ఏదైతే దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం ఇటు ఇరిగేషన్ సైడ్ కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పరంగా కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. అదేవిధంగా మనకున్న కాలువ పారకం వాటర్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ట్రాక్టర్ డిమాండ్ బ్రహ్మాండంగా ఉన్నది. దాంతోపాటు అందరికీ మేము సకాలంలో ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొత్త ట్రాక్టర్లది డిమాండ్ ఉన్నది. అదే క్రమంలో కొంత డిమాండ్ తగ్గట్టుగా సప్లై కూడా లేదు, మీరు అన్నది వాస్తవము. బట్ ఆ క్రమంలో రైతులు కూడా కొంతమంది కొత్త ట్రాక్టర్ ఇవ్వలేని పక్షంలో పాత ట్రాక్టర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఎట్లయితే సప్లై పెరుగుతుందో మనము ఇమీడియట్గా ఆ డిమాండ్ను చేకూర్చగలుగుతాం. మరోవైపు ట్రాక్టర్ల కంపెనీలు కొత్త వాటిని సరఫరా చేయలేకపోవడంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లకి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే మళ్లీ కొత్త ట్రాక్టర్ కొనేందుకు కంపెనీలు సప్లై ఇవ్వలేకపోవడంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కంపెనీల రైతులు కొత్త ట్రాక్టర్ల కోసం ఆర్డర్లు పెడుతున్నారు. అయితే చాలా కంపెనీలకు మహారాష్ట్రలో ప్రొడక్షన్ యూనిట్లు పెట్టడం, అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో డిమాండ్ మేరకు సప్లై ఇవ్వలేకపోతున్నారు. పొలం దున్నదానికి, అరిగోసడానికి, దుక్కి దున్నదానికి, మక్క పెట్టడానికి. ఇప్పుడు ఏం వేసుకున్నారు? ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? ఇప్పుడు 4 ఎకరాలు పొలం వేసినాం. ఇంకా 2 ఎకరాలు బీడు, కూరగాయలు, ఇంత మక్క పెట్టుకున్నాడు. ఇది ఉత్తరాలు పెట్టుకుంటారు.
పత్తి రైతు బంధు అంతా వచ్చిందా? వచ్చింది. అందుకే వాళ్ళు దున్నదానికి ట్రాక్టర్లు దొరకకనే మీకు ఇబ్బంది పడే ఇప్పుడు బండి తీసుకున్నాడు అయితే. బండి తీసుకున్నారు. ఒక ట్రాక్టర్లే కాదు, వ్యవసాయానికి ఉపయోగించే రకరకాల వస్తువులకు, ట్రాక్టర్ల విడిభాగాలకు డిమాండ్ ఇప్పుడు పెరిగింది. అటు గ్రామాల్లో ఉంటున్న యువత కూడా ఇప్పుడు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లో ఉద్యోగం చేసినా సొంతంగా బతికేందుకే ఇబ్బంది పడ్డ యువత కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ దీనావస్థ లేకపోవడం, రైతులకు సకాలంలో వర్షాలు, నీళ్లు, పెట్టుబడి అందుబాటులోకి ఉండటంతో ఇప్పుడు రైతులు రాజుగా మారే రోజులు వచ్చాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా సొంత గ్రామాల్లో ఏదో ఒక వ్యవసాయ పనులు చేస్తూ లాక్డౌన్లోనూ 4 డబ్బులు సంపాదించారు. మరోవైపు కొంతమంది గ్రామాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా సరే వ్యవసాయాన్ని ప్రారంభించారు. అయితే పట్టణంలో చేస్తున్న పని కంటే ఇక్కడ చేసే సాగు పని గర్వంగా ఉందంటున్నారు చాలామంది యువకులు. మహానగరాల్లో సైతం చిన్న చిన్న వ్యాపారాల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు ఈ కరోనా ఎఫెక్ట్తో మూతపడే పరిస్థితికే వచ్చాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నడుపుకుంటున్న చిన్న చిన్న కిరాణా షాపులు కావచ్చు, బడ్డీ కొట్లు కావచ్చు, వీళ్ళు మాత్రం సుభిక్షంగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు సుభిక్షంగా ఉండడానికి కారణాలేంటి, విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాలేంటి, ఈ స్టోరీలో చూడండి. నిన్న మొన్నటి వరకు మహానగరాలకు పరుగులు పెట్టిన యువకులు ఇప్పుడు గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కాలంతో పోటీపడి ఎన్నో టెన్షన్ల మధ్య ఉద్యోగం చేసినా ఆయా కంపెనీలు కష్టకాలంలో వారిని ఆదుకోలేకపోయాయి. కానీ వారి సొంత గ్రామాలు మాత్రం వ్యవసాయంతోనో లేక కూలీ పనితోనో కాసిన్ని డబ్బులను సంపాదించుకునేలా చేసింది. దీంతో చాలామంది యువకులు వ్యవసాయంపైనే దృష్టి పెడుతున్నారు. తిరిగి సొంత గ్రామాలకు వచ్చిన చాలామంది యువకులు స్థలం ఉంటే వ్యవసాయం, లేదంటే కౌలు వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు కష్టాల్లోకి వెళ్ళిపోయాయి. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని చోట్ల ప్రొడక్షన్ లేకపోవడం, పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశాయి. దీంతో అందులో పనిచేసే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చాలామంది ఇప్పుడు సొంత గ్రామాలకు వచ్చేశారు. తమ తల్లిదండ్రులతో పాటుగా వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి వాళ్లు వందలాది మంది గర్వంగా తమ సొంత గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇలా పనులు చేస్తున్న వారిలో డబల్ పీజీలు చేసిన వాళ్ళు, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాగే ప్రైవేట్ టీచర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా కోవిడ్-19 ద్వారా ఉన్నత చదువుకొని గ్రామీణ వాతావరణాలకు వచ్చి అక్కడ కొలువులను కోల్పోయి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకుంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత చదువు చదివిన వారు పట్టణాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇంకా ఎన్ని బిజినెస్ రంగాలు ఏ ఉద్యోగాలైనప్పటికీ కూడా అత్యంత జీతాలకు పనిచేసి ఉన్నతంగా బతికేవారు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ తోటి కోవిడ్-19 ద్వారా గ్రామాలకు వచ్చి గ్రామాల్లో కూలి పని చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతు లేనిది ఇలా దేశానికి అన్నం లేని పరిస్థితి ఉంది. కాబట్టి రైతు నిరంతర శ్రామికుడు. ఈ పట్టణాల్లో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, వాళ్ళు చదువుకున్న ఉద్యోగులు కానీ ఎవరైనప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఈ వ్యవసాయం చేసుకోవడానికి, ఉన్నంతలో వ్యవసాయం చేసుకోవడానికి బతకడం మీదే ఆధారపడుతున్నారు. ప్రస్తుతము ఇప్పుడు నా పేరు కట్ల శ్రీనివాస్ అండి. నేను 2.5 ఎకరాల్లో ఈ అంజీరా సాగు చేయడం జరుగుతూ ఉంది. బేసికల్గా అంజీరాలో ఇది బ్రౌన్ టర్కీ వెరైటీ అండి. దీన్ని టర్కీ కంట్రీ అండ్ ఇజ్రాయెల్ కంట్రీ అండ్ కాలిఫోర్నియాలో ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. బేసికల్గా అంజీర్ సాగు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ అంటే ఎక్కువ రైతులందరూ రిస్కీ క్రాప్స్కి వెళ్ళరండి. అంటే ప్యాడీ కానీ, మేజ్ కానీ, కాటన్ కానీ ఇలాంటివి వెళ్ళి ఒక బావిలో నూతిలో కప్పలాగా ఒకే చట్రంలో ఉంటున్నారు. సో వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ నిజానికి చెప్పాలంటే. వరి చేస్తే ఎక్కువ ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది 6 నెలలు కష్టపడితే. అంటే నెలకు 5,000 రూపాయలు ఒక రైతుకు వరి వేస్తే మిగిలే అమౌంట్. సో ఇలా 2 ఎకరాలు వేస్తే కనుక 10,000.
బేసికల్గా ఏంటంటే ఇదే 2 ఎకరాల నుంచి అంజీరాలో నేను పర్ మంత్ వచ్చేసి 30,000 to 40,000 ఎర్న్ చేస్తున్నాను. హెయిర్స్ ఫాల్ డౌన్ అవుతూ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఈ అంజీరా ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ ఆఫ్ ద మెడిసిన్ అనుకోవచ్చు, మెడిసినల్ ప్లాంట్ అనుకోవచ్చు అంజీరాని. ఇలానే వ్యవసాయానికి ఉండే ఆదరణని గత కొన్నేళ్ల కిందే గమనించాడు జిల్లాకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. గతంలో ముంబైలో కార్పొరేట్ ఉద్యోగాన్ని మానేసి సొంత గ్రామంలో పంటలు వేసి సక్సెస్ అయ్యాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అంజీరా పంటను వేసిన శ్రీనివాస్ ధైర్యంగా దీన్ని సాగు చేశాడు. తక్కువ నీటితో మంచి లాభాలు వచ్చే పంటకు నాణ్యమైన సేంద్రియ ఎరువులను వాడుతున్నాడు. గతంలో రకరకాల కూరగాయలు పంటలు వేసి ఇలాంటి వాణిజ్య పంట వైపు తన ఆలోచనని తీసుకువెళ్లి సక్సెస్ అయ్యాడు శ్రీనివాస్. ఇలాంటి యువ రైతులే ఇప్పుడు సొంత గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. అంతేకాదు, వ్యవసాయం అంటే నష్టాలే అనే భావనను పోగొట్టారు. ప్రపంచమే దుర్భర పరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ గ్రామాలు ఆర్థికంగా బాగుండేందుకు కారణం వ్యవసాయమే అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు. నిజానికి గ్రామాలే పట్టుకొమ్మలు. ఏనాటికైనా గ్రామీణ వ్యవస్థ వర్ధిల్లుతూనే ఉంటుంది అనే నానుడికి ఇప్పటి పరిస్థితులే చక్కటి ఉదాహరణ. లాక్డౌన్లో ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి. ఆధునిక వైద్య సదుపాయాలున్న అగ్రరాజ్యాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లుతున్నాయి. గ్రామాల్లో భూమిని నమ్ముకున్న రైతులు ఇంతటి సంక్షోభంలోనూ హాయిగా వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ విస్తీర్ణం భారీగా పెరిగిపోయింది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా నీటి సదుపాయం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైంది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి రైతు బంధు రూపంలో అందుతుంది. అలాగే గత సీజన్లో రైతులకు నీళ్లు అందుబాటులో ఉండటంతో అధిక దిగుబడి సాధించి మంచి ధరకి పంటలను అమ్ముకున్నారు. నిజానికి చివరి సీజన్లోనే తెలంగాణలోని రైతులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పంటల దిగుబడి వచ్చింది. మామూలుగా పండించే పంటకి రెట్టింపు పంట గత సీజన్లో రైతులు పండించగలిగారు. దీంతో ఇప్పుడు చాలా మంది రైతులు అప్పుల భూమి నుంచి బయటపడ్డారు. అంతేకాదు, ఆర్థికంగా గతంతో పోలిస్తే ఇప్పుడు రైతులు కాస్త మెరుగుపడ్డారంటున్నారు విశ్లేషకులు. అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేసే వరకు డిమాండ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి. ఇంత కోవిడ్ పీరియడ్లో అయినా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకున్న నిర్ణయాలు చాలా అమోఘం అండి చెప్పాలంటే. బట్ అదే క్రమంలో ఏదైతే మన ముందున్న వారియర్స్, డాక్టర్స్ కానీ, మున్సిపాలిటీ కానీ ఇలాంటి వాళ్ళు చేస్తున్నట్టుగా గవర్నమెంట్ మాకు అగ్రికల్చర్ సెక్టర్ కింద మాకు కూడా ఆ ఛాన్స్ ఇస్తే మేము కూడా అదే కోవల ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడున్న పడ్లింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతుకు కూడా ఆ పార్ట్స్ విషయం కానీ, సర్వీస్ విషయం కానీ అన్ని సౌకర్యాలతో పాటు మేము సర్వీస్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందరికీ అందింది. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల అందకపోయినా మెజారిటీ రైతులకు వానాకాలం పంటకు ముందే డబ్బులు అకౌంట్లో జమయ్యాయి. ఇక భూగర్భ జలాలు కూడా అన్ని చోట్ల వేగంగా పెరిగాయి. గతంలో మెట్ట ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల జిల్లా లాంటి ప్రాంతాలకు నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లా రామడుగు లాంటి ప్రాంతాల్లో బోర్లు వేయవద్దని నిషేధం విధించిన సందర్భాలున్నాయి. అలాంటిది ఇప్పుడు అదే ప్రాంతంలో సాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. అయితే మరింతగా ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం పెంచాల్సి ఉంది. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే కరీంనగర్ కొత్త జిల్లాల్లోని అన్ని మండలాల్లో 1376 చెరువుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. వీటి పరిధిలో 67,997 ఎకరాలు ఉండగా సుమారు 40,000 ఎకరాలకు పైగా వరి పంట సాగైంది. 8 ఏళ్లతో పోలిస్తే ఈసారి మానేరు జలాశయంలో ఉన్నంత జల సమృద్ధి గతంలో ఎన్నడూ కనిపించలేదు. పట్టణ ప్రాంతాల్లో అంటే కరీంనగర్ జిల్లా కేంద్రం కానీ మిగతా పట్టణ ప్రాంతాల్లో కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో దాదాపు 30 to 40% అన్ఎంప్లాయీస్లో హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలకు పోయి వ్యవసాయం చేసుకున్నాడు, గత్యంతరం లేక వ్యవసాయం చేస్తున్నారు. ఈ కోవిడ్ వల్ల జిల్లా కేంద్రంలో ఉన్న నిరుద్యోగులందరూ గ్రామీణ ప్రాంతాలకు పోవడం,
అదృష్టవశాత్తు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ ప్రాంతాల్లో పెరగడం, పట్టణాల్లో నిరుద్యోగం ఉద్యోగ భృతి దొరకకపోవడం, అక్కడ పోయి వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం మీద సెటిల్ అవుతున్నారు. ఇది మంచి పరిణామం. కరోనా పరిస్థితుల వల్ల చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు వారి వారి వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఉద్యోగాలు కూడా లేకపోవడంతో నాగలి చేతపట్టారు. గ్రామాల్లో గతంలో భూములు ఉండి కౌలుకు ఇచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు వచ్చి వ్యవసాయమే చేసుకుంటుండడం విశేషం. ఇలా ఎలా చూసినా గ్రామాల్లో సాగు కళ ఉట్టిపడుతోంది. దీంతో పాటు కరోనా గ్రామాలకు రాకుండా చూసుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికి వారు లాక్డౌన్ విధించుకున్నారు. భౌతిక దూరాన్ని పక్కాగా పాటించారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా భయం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. భారత్కి వెన్నుముకగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయం పెరిగిపోయింది. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కరోనా పరిస్థితుల్లో తెలంగాణలోని గ్రామాలు మాత్రం సుభిక్షంగా మారి తెలంగాణకి ఇటు భారత్కి కూడా ఆర్థిక పురోగతిని తెచ్చేందుకు సంసిద్ధమయ్యాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్ జిల్లా నుంచి. చూశారు కదా, శ్రమైక జీవన సౌందర్యం ఉట్టిపడే పల్లెల్లో ఇప్పుడు ఆర్థిక పురోగతి కొత్త పుంతలు తొక్కుతుంది. రైతుల నుంచి కొనుగోలు జరుగుతున్న వాహనాలు, విడి భాగాల వల్ల వ్యవసాయ పనిముట్ల వ్యాపారాలు కూడా సంతోషంగా కాలం వెల్లదీస్తున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే గ్రామాలు ఎప్పుడు పచ్చగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహిద్దాం. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.